Hello, story lovers. Welcome back to my channel, Pravarakia Part 2. సంయుక్త వెర్షన్. ఉదయాన్నే అలారం మోతతో లేచి రెడీ అయ్యి జాగ్రత్తగా ఉండు, ఎవరి జోలికి వెళ్ళకు అని రోజు మా అమ్మ పెట్టే సుప్రభాతం వింటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్కి వెళ్ళిన నాకు భావన కనిపించేసరికి అస్సలేం అర్థం కాలేదు. హౌస్ అంటూ నా పిలుపు వినిపించేసరికి పక్కన మరొక కొలీగ్తో మాట్లాడుతున్న భావన నా వైపు తిరిగి చూసింది. సంయు అంటూ వచ్చి నన్ను హగ్ చేసుకున్నా, రియాక్ట్ అవ్వకుండా షాక్‌లో ఉన్న నన్ను కదిలించి "ఏమైందే? నిన్నటి వరకు నిన్ను బయటికి తీసుకొస్తాను అని నన్ను సతాయించి, ఇప్పుడు సైలెంట్ అయిపోయావేంటి?" అని అడిగింది. ఆ రాక్షసుడు నిన్నంత త్వరగా వదులుతాడని తెలియక షాక్‌లో ఉన్నానని ఆన్సర్ ఇచ్చాను. భావన అతని టాపిక్ రావడంతో ఇంకేం మాట్లాడకుండా వర్క్ చూసుకుందామా? అసలుకే నేను ఈ వర్క్ చేసి చాలా రోజులు అవుతున్నట్టు అనిపిస్తోందని తన వర్క్‌లోకి వెళ్ళిపోవడంతో నేను కూడా వెళ్ళి నా చైర్‌లో కూర్చున్నాను. అతని పేరెత్తగానే దాని మొహంలో రంగులు మారిపోతున్నాయి అంటే వాడు ఏ రేంజ్‌లో దాన్ని ఇబ్బంది పెట్టాడో నాకు అర్థమవుతోంది. ఇలాగే ఊరుకుంటే ప్రతి ఒక్కరిని వాడి వేళ్ల మీద ఆడించడానికి ట్రై చేస్తాడు. నేనది అస్సలు జరగనివ్వను. ఎంత పాలిటిక్స్‌లో ఉంటే మాత్రం, ఒక రాష్ట్రానికి సీఎం అయితే మాత్రం అతని కింద ఉండే వాళ్ళని బాధపెట్టాలని రూల్ లేదు కదా! అనుకుంటూ ఏదో డిసైడ్ అయినట్టుగా నేను కూర్చున్న సిస్టమ్ దగ్గర నా వర్క్ ఫినిష్ చేసుకొని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను. ఛానల్ నుంచి బయటకొచ్చి స్కూటీ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్తున్న నాకు దారిలో జనప్రభంజనం యువ లీడర్ అథర్వ గారి సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఫుల్ టైం జాబ్‌కి కేటాయించడానికి సిద్ధంగా ఉన్న యువతీ యువకులు ఎవరైనా సరే ఈ జాబ్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇట్లు జనప్రభంజనం పార్టీ కార్యవర్గం అని కొన్ని మొబైల్ నంబర్స్ ఉన్న బోర్డ్ చూడగానే నా పెదవుల మీద ఒక కన్నింగ్ స్మైల్ నిలబడింది. వెంటనే ఆ నెంబర్‌కి కాల్ చేసి సెక్రటరీగా నేను ఇంట్రెస్ట్ అని చెప్పడంతో, రేపు ఉదయాన్నే అథర్వ్ సార్ ఇంటి దగ్గర మీకు ఇంటర్వ్యూ ఉంటుందని ఆ వ్యక్తి చెప్పడంతో ఓకే అని చెప్పి కాల్ కట్ చేశాను. ఇప్పుడే ఇంట్లో ఈ విషయం బయటకి చెప్పకూడదని డిసైడ్ అయిపోయాను. ఉదయాన్నే ఎప్పటిలా అమ్మకి డౌట్ రాకుండా ఛానల్ ఐడీ కార్డ్ వేసుకుని ఇంటి దగ్గర స్కూటీ స్టార్ట్ చేసుకొని కరెక్ట్‌గా గంటన్నర తర్వాత జూబ్లీ హిల్స్‌లోని జనప్రపంచనం యువ లీడర్ గారి ఇంటి ముందు నా స్కూటీ పార్క్ చేసి, అంతకుముందు ఐడీ కార్డ్ లోపల పెట్టడం వల్ల వాచ్‌మెన్ ఆపడంతో, సెక్రటరీ పోస్ట్ ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పడంతో అతను లోపలికి వెళ్లి ఒక పావుగంట తర్వాత ఇద్దరిని వెంట పెట్టుకుని బయటకొచ్చాడు. అందులో ఒకరు లేడీ ఉంటే మరొకరు మగ మనిషి ఉన్నాడు. ఆ లేడీ ముఖం ప్రతిరోజు టీవీలో కనిపించడం వల్ల ఆమె ఎవరో నాకు తెలుసు. అథర్వ వాళ్ళ అక్క పౌర్ణమి. నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు ఆవిడ చాలా కైండ్ హార్టెడ్ అని, ఎవరిని కావాలని బాధపెట్టదు అని. బయటికి వచ్చిన వాళ్ళిద్దరూ నన్ను ఒకసారి ఎగాదిగా చూసి సంతృప్తిగా తలాడించి నాతో రా అమ్మా అని చెప్పి తనతో తీసుకువెళ్ళింది. ఆవిడ తనతో రమ్మని పిలవడంతో ఆవిడని సరే అంటూ తల ఆడించి ఫాలో అయ్యాను. కానీ ఆవిడ ఎందుకు నన్ను స్కాన్ చేసి అలా తృప్తిగా తలాడించిందో ఇప్పటివరకు అర్థం కాలేదు. నా ముందు నడుస్తున్న ఆవిడని ఒకసారి అబ్జర్వ్ చేశాను. ఇదివరకెప్పుడు వాళ్ళకి సంబంధించిన న్యూస్ నేనెప్పుడు దగ్గరగా తీసుకోకపోవడం వల్ల, నేను కూడా అందరిలాగా టీవీలో చూడ్డం తప్ప దగ్గరగా వాళ్ళనెప్పుడూ చూడలేదు. వయసు దాదాపు 30-35 ఏళ్ళు ఉంటుందనుకుంటాను. పాలిటిక్స్‌లో ఉండడం వల్లనో, మరి పొలిటికల్ లీడర్ కూతురు ఇంకా అక్క కావడం వల్లనో కాటన్ చీర, చాలా వెలిసిపోయిన రంగులాగా ఉండే కలర్ చీర కట్టుకుంది.
పెళ్ళైనట్టుగా ఉంది. మంగళసూత్రం, ఒంటిపేట నల్లపూసల దండ కనిపించింది. కానీ బాగా చదువుకుందని, ఆవిడ మాట్లాడే విధానం చాలా ఫాస్ట్‌గా ఉండేదని ఆవిడ మొహంలో కనిపిస్తున్న అందాన్ని చూసి చెప్పొచ్చు. ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, ఇదే మా తమ్ముడి క్యాబిన్. అదే నువ్వు సెక్రటరీగా చేయడానికి వచ్చిన యువజన లీడర్ క్యాబిన్. వాడు వర్కౌట్స్ చేసి క్యాబిన్‌లోకొచ్చే టైం అవుతుంది. వాడు రాగానే లోపల నుంచి బెల్ కొడతాడు. అప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోవడంతో తెల్లబోయి చూశాను. నేనేమైనా కాఫీలు, టీలు అందించే ప్యూన్ అనుకుంటుందా? లేకపోతే క్లర్క్ అనుకుంటుందా? అఫ్‌కోర్స్ వాళ్ళంటే నాకేమీ చిన్న చూపు లేదు. కానీ ఇలా సెక్రటరీ పోస్ట్ కోసం కొత్తగా వచ్చిన వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారని తెలిసి కూడా అలా నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళడం నాకేమాత్రం నచ్చలేదు. కానీ నేననుకున్నది చేయాలి, జరగాలి అంటే కొన్ని ఓర్చుకోక తప్పదు అని నన్ను నేను మోటివేట్ చేసుకొని బయట ఉన్న చైర్‌లో కూర్చున్నాను. నేను ఆశ్చర్యపోయేలాగా కూర్చున్న 10 నిమిషాలకే లోపల నుంచి బెల్ కొట్టిన సౌండ్ వినిపించేసరికి చేతికున్న బెల్ట్ వాచ్ చూసుకున్న నేను ఆశ్చర్యపోయాను. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఏ టైంకైతే ఇంటర్వ్యూ ఉంటుందని ఆ ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి చెప్పాడో కరెక్ట్‌గా అదే టైంకి నాకు లోపల నుంచి పిలుపొచ్చింది. పర్లేదు గురుడు టైం బాగా మెయింటైన్ చేస్తాడు అని అనుకుని ఆ వెంటనే చీచి ఇలాంటి రాజకీయ రాక్షసుడిని పొగుడుతున్నానేంటి అని అనుకుని వెళ్ళి మర్యాద కోసం డోర్ కొట్టడంతో కమిన్ అన్న మ్యాన్లీ వాయిస్ వినిపించింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని ఎప్పుడు మైక్‌లో గంభీరంగా అవ్వడం వల్లేమో మైక్‌లో గరగరా వినిపించే వాయిస్ చాలా స్టైలిష్‌గా హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఏ మూవీలో అయినా మంచి పర్సనాలిటీ ఉండి, హ్యాండ్సమ్ ఫేస్ ఉండి, నీట్‌గా ఉండే గడ్డంతో గంభీరంగా, స్టైలిష్‌గా ఉండే హీరో వాయిస్ వినిపిస్తే ఎలా గూస్ బంప్స్ వస్తాయో అలాంటి ఫీలింగ్ కలిగింది. అతను రమ్మని పిలిచి అప్పటికి 2 నిమిషాలు దాటిపోతూ ఉండడంతో మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన నేను అతని అవతారాన్ని చూసి విస్తుబోయాను. ఎప్పుడు పొలిటికల్ లీడర్స్ లాగానే వైట్ అండ్ వైట్‌లో చెమటలు కక్కుతూ మెస్సీగా ఉన్న హెయిర్‌తో న్యూస్‌లో కనిపించే అతను అదే మెస్సీ హెయిర్‌తో చెమటలు కారుతుంటే టీ షర్ట్‌లో నుంచి జిమ్ బాడీతో గుండెల్లో గుబులు రప్పించేలా ఉన్నాడు. సినిమా వాళ్ళు అతన్ని చూస్తే ఖచ్చితంగా హీరోగా ఆఫర్ ఇస్తారనేలా ఉన్నాడు. మేబీ ఇతని బ్యూటీకి ఫ్లాట్ అయిపోయి భావన అతని జోలికి వెళ్ళొద్దని నన్ను హెచ్చరించిందేమోనని అనిపించింది ఒక క్షణం. ఆ వెంటనే ఛీ! బెస్ట్ ఫ్రెండ్ గురించి అలా ఆలోచించడం తప్పు కదా! అని మెంటల్‌గా నన్ను నేను కొట్టుకొని గుడ్ మార్నింగ్ సార్ అని పొలైట్‌గా పలకరించి వరకు ఫోన్‌లో మునిగిపోయి ఉన్న అతను నేను లోపలికొచ్చిన విషయమే గమనించలేదు. నీ సీవీ చూపించు అని అడగడంతో వెంటనే తేరుకొని నా చేతిలో ఉన్న ఫైల్ అతని టేబుల్ మీద పెట్టాను. సాధారణంగా పాలిటిక్స్‌లో ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర ఎవరినైనా అపాయింట్ చేసుకుంటున్నారు అంటే న్యూస్ ఛానెల్ నుంచి కానీ, ఇంకేదైనా స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళు అయ్యుంటే మాత్రం వాళ్ళు చచ్చినా సెలెక్ట్ చేసుకోరు. అందుకే నేను కొత్తగా సీవీ ప్రిపేర్ చేపించి న్యూస్ ఛానెల్‌లో వర్క్ చేసిన విషయం అంతా స్కిప్ చేసి, అంతకుముందు విషయం అంతా అందులో జోడించడంతో అతనంతా చదివి నా వైపు ఒకసారి చూసి, "నీ క్వాలిఫికేషన్ అంతా బావుంటే వేరే ఎక్కడైనా జాబ్ చూసుకోకుండా ఎప్పుడూ బిజీగా, చిరాగ్గా ఉండే పొలిటికల్ లీడర్‌కి సెక్రటరీగా జాయిన్ అవ్వడానికి ఎలా వచ్చావు?" అని అడిగాడు. ఈ క్వెషన్ నేను ముందే ఎక్స్‌పెక్ట్ చేయడంతో, "మీరు నాకు రోల్ మోడల్. మీరంటే నాకు పిచ్చి" అని ఇలాంటి పులిహోర డైలాగ్స్ కొడితే గెట్ ఔట్ అంటాడని మొహం మీదే అంటాడని నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడున్న రెసిషన్‌లో ఏ జాబ్ ఆఫర్ ఉంటే అది అందిపుచ్చుకోవడమే గొప్ప కదా సార్! అందుకే పెద్ద పెద్ద వాటికి నిచ్చెనలు వేయకుండా నా క్వాలిఫికేషన్‌కి సరిపోయేటట్టున్న మీ సెక్రటరీ కోసం ఇచ్చిన యాడ్ నాకు నచ్చి ఒక ట్రై ఇద్దామని వచ్చానని చెప్పాను. కానీ అతని మొహంలో మాత్రం ఎలాంటి ఎమోషన్స్ పలికించకుండా మొదటి నుంచి చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా అనిపించింది నాకు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.